కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించువాడు. ఇక్కడ 3 విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకునే వారంగా ఉందాము. 3 అనుభవాలు ఇక్కడ కనబడుచు ఉన్నాయి. సఫలమైన వారి యొక్క అనుభవాలు ఉన్నాయి, విఫలమైన వారి యొక్క అనుభవాలు కనబడుచున్నాయి. ఈరోజు దుష్టులు, పాపులు, అపహాసకులు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చోక. ఈ 3 అనుభవాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనము నడవకూడదు అని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంది. అప్పుడే దావీదు గారి కుమారుడు సొలొమోను తర్వాత అతని యొక్క కుమారుడైన రెహబాము ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుగా అయిన వాడుగా ఉన్నాడు. రాజు అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ రెహబాము దగ్గరికి వచ్చిన వారుగా ఉన్నారు. అయ్యా రాజా, మీ తండ్రి గారు ఎక్కువ కాలం మందిరాన్ని కట్టడానికి తన రాజ్యంలోని కాలమంతా ఉపయోగించారు. మేము కూడా ఆ రోజుల్లో మందిరాసక్తి కలిగిన వారుగా ఉన్నాము. మందిరాన్ని కట్టే పనిలో మేము అందరం కూడా చాలా ప్రయాసపడిన వారుగా ఉన్నాము. మందిరాన్ని కట్టాము, మందిరంలో ఇంకా పరిచయం చేయించున్నాము. అప్పుడు పరిస్థితులు, స్థితిగతులు వేరు. అప్పుడు భారం వేరు, ఇప్పుడు భారం వేరు. ఇప్పుడు ఈ భారంతో మందిరం పనులు కానీ, అలాగే మా కుటుంబ పనులు కానీ చేసుకోవడం చాలా శక్తికి మించిన భారంగా ఉంది. కాబట్టి మమ్మల్ని ఆ భారం నుంచి కొంచెం ఏం చేయండి అంటే, ఇబ్బందికరంగా ఉంది, ఆ భారం నుంచి మాకు వెసులుబాటు కల్పించండి అని రాజ్యంలోని కొంతమంది ప్రజలైన వారు రెహబాము దగ్గరికి, రాజు అయిన మొదటి రోజే రెహబాము దగ్గరికి వచ్చి వారి యొక్క అభ్యర్థనను ఏం చేశారు అంటే రాజుకు తెలియపరిచిన వారుగా ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే, మీ తండ్రి గారి కాలంలో పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉందయ్యా, బండి 10 కిలోమీటర్లకు కూడా వెళ్ళడం లేదు, మీరు ఒక 50 రూపాయలు తగ్గించండి అన్నట్లుగా మాట్లాడారు. సరే, నేను యవ్వన కాలంలో రాజు అయ్యాను కదా, వెంటనే నిర్ణయం నేను తీసుకోలేను, నేను నలుగురిని సంప్రదించాలి, ఒక 3 రోజుల్లో అయిన తర్వాత ఈ యొక్క ఆలోచన ఏంటో మీకు తెలియపరుస్తాను అని వారిని అక్కడి నుంచి పంపించాడు. ఈ రాజుగారు మొట్టమొదటిగా తన తండ్రి యొక్క అంతరంగికులు, తండ్రితో పాటు పనిచేసిన వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర దిగి సంప్రదించి అడిగించారు. అయ్యా, ఇలా ప్రజలు వారి యొక్క భారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు, కాబట్టి వారి యొక్క భారము వారి మీద చాలా ఎక్కువగా ఉందట, మరి ఏం చేద్దాం అని యవ్వన కాలంలో ఈ రాజు వృద్ధాప్యంలో ఉన్న ఆలోచన పరులను, పెద్దల యొక్క ఆలోచనలు అతడు తీసుకున్నవాడిగా ఉన్నాడు. వెంటనే పెద్దలు అన్నారు, నీ తండ్రి కాలంలో నుంచి వారు పనిచేస్తున్నారు, అప్పుడు వారి యొక్క స్థితిగతులు వేరు, ఇప్పుడు వారికి జీవన ప్రమాణాలు వేరు. కాబట్టి చేయగలిగిన అనుభవం ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు చేయలేని భారం వారి మీదకి వచ్చింది. వారు నోరు తెరిచి అడిగారు, కాబట్టి నీవు వారి యొక్క మనవిని అంగీకరిస్తే ప్రజల మాట రాజు విన్నాడు అని జనులైన వారు అనుకుంటారు, తర్వాత నీ మాట ప్రజలు వింటారు, ఇది రాజ్యానికి క్షేమంగా ఉంటుంది అని ఏం చేశాడు, ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న వారందరూ కూడా, పెద్దలైన వారందరూ కూడా ఈ రాజుకు ఆలోచన చెప్పిన వారుగా ఉన్నారు. ఈ ఆలోచన ఎంతో బాగుంది, కానీ ఈ రాజు అంతటితో ఆగిపోతే బాగుండేది. కానీ తనతో పాటు పెరిగిన తన స్నేహితుల్ని ఆలోచన పరులుగాను, సలహాదారులుగాను పెట్టుకున్నాడు. వీరు యవ్వన కాలంలో రాజుతో పాటే ఉన్నారు. యవ్వన కాలపు వయస్సు, ఆటు పోటు అంటూ ఏమీ తెలియదు. సంఘంలో కానీ, సమాజంలో కానీ మనుషుల యొక్క ఆలోచన ఎలాగుంటుంది, జీవన ప్రమాణాలు ఎలాగుంటాయి, వారి వయసులో ఏ వయసులో ఎట్లాంటి బలం కలిగిన వారుగా ఉంటారు, ఏ వయసులో ఎట్లాంటి ఆలోచన స్వభావం కలిగిన వారు ఉంటారని ఏమాత్రం కూడా వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉన్నది.
ఇప్పుడు యవనస్తులైన వారు చెప్తే ఆ యవనస్తులైన వారు ఏమన్నారంటే ఇంకేమైనా ఉందా, వారు కనుక వారు చెప్పిన మాటను వింటే నువ్వు లోకు అయిపోతావు, ఇంకా బోల్డ్ అనే డిమాండ్లు తీసుకొస్తూ ఉంటారు. కూరగాయలు ఉచితంగా పంచిపెట్టమంటారు, బియ్యం ఉచితంగా పంచిపెట్టమంటారు, ఇల్లు ఉచితంగా కట్టి పెట్టమంటారు. కాబట్టి ఇవన్నీ ఉచిత పథకాలు అయిపోతాయి, మన రాజ్యం కొల్లబడిపోతుంది, వారిని ఇంకా మనము ఇబ్బంది పెట్టి మనము శ్రమ దోపిడీ చేసుకుని డబ్బు సంపాదించుకుంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నట్లుగా ఏం చేశారంటే సలహా ఇచ్చారు. ప్రజలేమో మేము పనుల భారం మొయలేకపోతున్నాం, కొంచెం ఆ భారం తగ్గించండి అని ప్రజలు రాజుకు విజ్ఞప్తి చేస్తే రాజు ఏం చేశాడంటే అంతకుముందు తన తండ్రి కాలంలో ఉన్న పనుల భారం కంటే ఎక్కువగా ప్రజల మీద ఏం మోపాడట, పని యొక్క భారాన్ని మోపినవాడిగా ఉన్నాడు. కొంతకాలం నోరు మెదపకుండా చేశారు, కానీ ఇక తిరుగుబాటు వచ్చేసింది. ఇలా అధికమైన పని చేయడానికి కూడా ఒక పనివాడిని ఏం చేశాడంటే వారి మీద ఒక గుమస్తాగా పెట్టాడట రాజు. ఒక కాలం వచ్చింది, ఆ కాలం రాగానే ఏం జరిగిందంటే తిరుగుబాటు జరిగింది. ఎట్లాంటి తిరుగుబాటు అంటే ఎవరైతే అధికమైన పని జరిగిస్తున్నారో అధికమైన పని జరిగించేవాడినంట కొట్టి చంపేశారట. రాజుకు భయం వేసింది, వెంటనే రథం ఎక్కేసి యెరూషలేం వైపు ఇక రాజు తన యొక్క రథాన్ని తిప్పి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి స్వస్థలానికి వెళ్ళిపోయిన వాడిగా కనపడుచున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే పెద్దల యొక్క ఆలోచన కనపడుతుంది, యవనస్తుల యొక్క ఆలోచన కనపడుచు ఉన్నది, దుష్టుల ఆలోచన అనేది ఉంటుంది ఇక్కడ. అంటే పెద్దలు అనుభవ జ్ఞానంతో చెబుతూ ఉంటారు, కానీ చిన్నపిల్లలు యవన కాలంలో వారి పుస్తక నాలెడ్జ్తో చెప్పేవారుగా ఉంటారు. ఈరోజు నీవైనా నేనైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడిచేవారుగా ఉండకూడదు. ఒకరి ఎదుట ఒక మార్గము సరి అయినదిగా కనబడుతుంది, కానీ తుదకు అది నాశనమునకు నడిపిస్తుంది అంటుంది. అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు మన ఎదుట ఉన్న మార్గం మనకు ఎలాగుంటుందంటే అది సరిగ్గానే కనపడుతుంది, కానీ తుదకు అది ఎక్కడికి నడిపిస్తుందట అండి, నాశనానికి నడిపించేదిగా ఉంటుంది. పెద్దలైన వారు అంటూ ఉంటారమ్మా, అర్ధరాత్రి దాకా ఫోన్లు చూడొద్దు, అర్ధరాత్రి దాకా టీవీలు చూడొద్దు, కళ్ళు పోతాయమ్మా, మళ్ళీ స్పెట్స్ పడుతూ ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటుంది, అది నీలోని పవిత్రతను నాశనం చేసేవిగా ఉంటాయి, అపవిత్రతకు నడిపించేవిగా ఉంటాయి, చెడు ఆలోచన పుట్టించేవిగా ఉంటాయి, చెడు తలంపులు పుట్టించేవిగా ఉంటాయి, అర్ధరాత్రి వరకు టీవీలు వద్దు, సెల్ ఫోన్లు వద్దు అని పెద్దలైన వారు చెప్తూ ఉంటారు. కానీ పక్కంటున్న స్నేహితులు అంటారు, ఈ ఫోను తీయంగానే మెసేజ్లు వస్తుంది, మెసేజ్లో ఏముంటుందంటే హాయ్ అని ఉంటుంది. పెద్దలైన వారు తెలిస్తే వెంటనే దాన్ని హాయ్ అని అంటే ఏమంటారు, డిలీట్ కొట్టేయమంట. ఏమంటారండి, డిలీట్ కొట్టేయమంట. ఈ స్నేహితురాలకి ఈ మాట చెప్పామనుకో, ఇదిగో హాయ్ అంటే నువ్వు కూడా హాయ్ అని పెట్టు, దాని రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడు, రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో చూడు అని ఈ స్నేహితులు ఏం చేస్తారంటే హాయ్కి రిప్లై పెట్టేటట్టు చేస్తూ ఉంటాడు. ఇక ఏం చేస్తారు, ఇక మొదలవుతుందండి వీరి మధ్య సంభాషణ. ఇక కేకే అని పెడతారు, తిన్నావా అంటే కేకే, రాత్రి అవ్వగానే జిఎన్టీ అంటే ఏంటంట గుడ్ నైట్. తెల్లారంగానే వాడు ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి లగంగానే మెసేజ్, పెద్ద కప్పులో కాఫీ లోంచి పొగలెట్ట వస్తూ ఉంటే ఈ అమ్మాయి ఫోన్ పట్టుకుని తాగదాగద్ది. ఏమండి, ఎట్లాంటి ఫోన్ కాపీ మెసేజ్లు ఎంతమంది పంపించాడు వాడు, ఏమండి ఎంతమంది పంపించాడో, వీళ్ళు నాకే పంపించాడు కాబోలు, నాకే పంపించాడు కాబోలు ఈ గుడ్ మార్నింగ్ కాఫీ అని ఇక ఫోన్లోనే కాఫీ తాగేద్ది తల్లి. కాబట్టి నేను చెప్తున్న మాట ఏమిటి అంటే పెద్దల యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, యవ్వన కాలంలో ఉన్న యవ్వన స్నేహితుల యొక్క ఆలోచనలు ఒక రకంగా కనపడుచు ఉంటాయి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే వాక్యం చెప్తుంది. ఈ రాజు తన యొక్క స్నేహితుల యొక్క ఆలోచన చొప్పున నడిచాడు కాబట్టి ఇశ్రాయేలు యొక్క గోత్రాలు ఎంతమంది అంటే 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు అటండి, 12 గోత్రాలు. కానీ ఈ యవనస్తుల యొక్క ఆలోచన ప్రకారం ఈ రాజు నడుచుట వలన ఏం జరిగిందంటే 12 గోత్రాలుగా ఉండవలసిన రాజ్యంగా ఉండవలసిన రాజ్యము 10 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయింది. కేవలం 2 గోత్రాలతోనే ఈ రాజు సరిపెట్టుకోవాల్సి వచ్చింది, కేవలం 2 గోత్రాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు నేను చెబుతున్న మాట ఏమిటంటే మన ఎదుట ఒక మార్గము సరి అయినదిగానే కనపడుతుంది,
కానీ తుదకు అది ఎక్కడికి నడిపిస్తుందంటే నాశనమునకు నడిపించేదిగా ఉంటుంది. యవ్వన కాలంలో ఉన్న మీ అందరికి నేను చెప్తున్న మాట ఏమిటంటే, యవ్వన ఏచ్ఛలు అనేవి కనపడుతూ ఉంటాయి, యవ్వన ఆకర్షణలను కనపడుతూ ఉంటాయి. నీ తల్లి నీ తండ్రి వాటన్నిటిని దాటుకొని బిడ్డలను పెంచి స్థిరపరచాలని వారి ప్రయాస అంతా కూడా మీరు స్థిరపడాలన్న ఆలోచనతోనే ఉంటారు. కానీ మీ మార్గంలో ఎదురయ్యే ఈ ఆకర్షణలు ఉన్నాయి కదా, అవి మీ మార్గాన్ని తప్పిస్తాయని, గురిని తప్పిస్తాయని వారు ఎరిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ముందుగానే ఏం చేస్తున్నారంటే వాటి జోలికి మీరు పోవద్దు అని స్పష్టంగా చెప్తూ ఉన్నా కూడా ఆ ఆలోచన మనం ఏం చేస్తామంటే పక్కన పెట్టి స్నేహితుల యొక్క ఆలోచన లక్ష్య పెట్టి ముందుకెళ్తాం. ఖచ్చితంగా మనము తల్లిదండ్రులను దుఃఖపెట్టేవారుగా, వ్యక్తిగతంగా మనము కొంతకాలం పాటు బాధ అనుభవించే అనుభవంలోకి వెళ్ళేవారుగా ఉంటాం. మొదటి మాట కీర్తనలో చెప్తున్న మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది చాలా రకాలైన ఆలోచనలు చెప్పేవారుగా ఉంటారు, రెచ్చగొట్టేవారుగా ఉంటారు. సరే, రెచ్చగొట్టారని చెప్పి వాళ్ళని పక్షంగా ఉన్నారు అని వాళ్ళని ఆధారం చేసుకున్నావు అనుకోండి, 1 అడుగు 4 అడుగులు ముందుకెళ్ళేదాకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు. ఇక వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక సహాయం అందనటువంటి దూరం వచ్చిన తర్వాత రెచ్చగొట్టిన వారందరూ కూడా సైడ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏ మనుషులను చూసి అయితే నువ్వు రెచ్చిపోతూ ఉన్నావో, ఒక సమయం వచ్చిన తర్వాత వారిని పక్షం నుంచి దూరం అయిపోతారు. అప్పుడు నీ యుద్ధం నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. అపవాది సులభంగా ఏం చేస్తారంటే నేను ఓడించేవాడిగా ఉంటూ ఉంటాడు. ఈరోజు వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంటుంది, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనము నడిచే వారముగా ఉండకూడదు. పెద్దల యొక్క ఆలోచన, అనుభవం కలిగిన వారి యొక్క ఆలోచన, ప్రార్థనాపరుల యొక్క ఆలోచన చొప్పున నువ్వేం చేయాలంటే నడిచేవాడిగా కనబడాలి. యెజబేలు భార్య కనపడుచుంది. ఈ యెజబేలు భార్య ఏముంటుందో తెలుసా? ఇక నాబోతు ద్రాక్షావనం యొక్క విషయంలో రాజు ఆ ద్రాక్ష తోట కావాలని ఆశపడ్డాడు. కానీ అతడు అంటున్నాడు, నాకున్నది ఒక పొలమే బాబు, కాబట్టి ఈ పొలం మీద మీరు ఆశించవద్దు అనగానే ఇతడు కొంచెం బాధపడి మంచం ఎక్కి బాధపడుతున్నాడంట. ఈ విషయాన్ని ఆమె గమనించి ఏం చేసిందో తెలుసా? ఒక నీతిమంతునికి వ్యతిరేకంగా తాకీదులు పుట్టించింది, నీతిమంతునికి వ్యతిరేకంగా ఆ యొక్క సాక్ష్యాలు పుట్టించింది. నీతిమంతునికి వ్యతిరేకంగా వీరు ఏం చేశారంటే కుట్ర అనేది పన్నిన వారుగా ఉన్న ఇప్పుడు ఆ నీతిమంతునికి వ్యతిరేకంగా చేసిన కుట్ర వలన అనేక మంది మనుషులట రాళ్లతో ఆ నాబోతును కొట్టి చంపారట. రక్తము కారి చనిపోయిన వాడిగా కనపడుచున్నాడు. యెజబేలు యొక్క ఆలోచన రాజుకి ఎలాగుందంటే, ఒక పక్క మనసులో ఆందోళన కలిగించేదిగా ఉన్న, ఇంకో పక్క ఎలాగుందంటే పొలం మనకు వస్తుంది కదన్న ఆశ మాత్రమో ఈ రాజులో ఉన్నది. కానీ తర్వాత ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే, ఏ పొలమును ఆశించైతే రాజు ఒక నీతిమంతునికి వ్యతిరేకంగా తాకీదులు సాక్ష్యాలు పుట్టించిన వాడుగా ఉన్నాడో, ఏ పొలమును ఆశించి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాడో, చివరికి అదే అనుభవంలో వీరు కూడా చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. క్షేమకరంగా ఎంతో సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించుకోవలసిన ఈ రాజు యెజబేలు యొక్క దుష్టురాలి యొక్క ఆలోచనను అతడు వినుట వలన తన రాజ్యం అంతటిని నాశనం చేసుకుని రాజ్యాధికారంలోంచి తొలగించబడి చనిపోయిన వాడిగా కనపడుచు ఉన్నాడు. దీర్ఘకాలం పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాజు తన జీవితము పూర్తవక్రితమే మధ్యలోనే కొద్ది కాలంలోనే అతడు చనిపోయిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ ఎదుట కొన్ని మార్గాలు నీకు తాత్కాలికమైన సంతోషాన్ని కలిగించేవిగా ఉండవచ్చు, తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించేవిగా ఉండవచ్చు. కానీ ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా దీర్ఘకాలంలో నిన్ను నాశనంలోనికి, నష్టంలోనికి నడిపిస్తూ ఉంటాయి. యవ్వన కాలంలో బిడ్డలైన వారు తాత్కాలికమైన ఆశల వైపు పరిగెడుతూ ఉంటారు. ఈ తాత్కాలికమైన ఆనందం వైపు మీరు పరిగెత్తినట్లయితే నేను చెప్తున్న మాట, దీర్ఘకాలం పాటు చెరిపివేయలేని మచ్చతో మీరు జీవనం కొనసాగించవలసి ఉంటుంది. కాబట్టి దుష్టుల ఆలోచన, మొదటి మాట దుష్టుల ఆలోచన. రెండవ మాట పాపుల మార్గమున. ఆదికాండము 18వ అధ్యాయము ప్రారంభ వచనము. మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడించాలి. 19 ప్రారంభము.
ఆ, ఆ ఇద్దరు దేవతతో సుధేమ చేరినప్పుడు లోతు సుధేమ గవిని యొద్ద కూర్చున్న లోతు వారిని చూచి ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగం చేసి నమస్కారం. ఇక్కడ అబ్రహాము కూడా ఎండవేళలా కూర్చున్నవాడిగా ఉన్నాడు గుడార ద్వారం దగ్గర. లోతు కూడా సుధేమ గవిని యొద్ద కూర్చున్నవాడుగా ఉన్నాడు. అబ్రహాం ఏమో గుడారం యొక్క ద్వారం దగ్గర కూర్చున్నాడు, లోతు ఏమో వీధిలో కూర్చున్నవాడుగా ఉన్నాడు. శ్రద్ధగా వినండి. ఇక్కడ దుష్టుల ఆలోచన, తర్వాత పాపుల మార్గమున. ఇక్కడ అబ్రహామేమో తన ఇంటి వాకిట్లో, లోతేమో వీధి వాకిట్లో. ఇద్దరు కూర్చున్నారు, కానీ ఒకరేమో ఇంటి వాకిట్లో, మరి ఒకరేమో వీధి వాకిట్లో వారు ఉన్నవారుగా ఉన్నారు. అయితే ఈరోజు ఈ అనుభవాన్ని గురించి నేను చెప్తున్నా. ఇక్కడ అబ్రహాము ఇంటి వాకిట్లో ఉండుటను బట్టి దేవదూతలను చూచిన వాడుగా ఉన్నాడు. అట్లాగే లోతు కూడా దేవదూతలను చూచిన వారుగా ఉన్నారు. ఆ దేవదూతలను బట్టి విశ్వాసపు చూపులు అబ్రహాము చూస్తే, ఈ దేవదూతలు తన వాకిట్లోకి వచ్చిన దేవదూతలను బట్టి ఆ లోతు విశ్వాసపు చూపు చూస్తున్నట్టుగానే ఉన్నాడు. కానీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా పాపపు చూపు, లోకపు చూపు వారు కలిగిన వారుగా కనబడుచున్నారు. ఈరోజు ఇంటిలో ఉంటే దేవుని చూస్తా, వీధిలో ఉంటే లోకాన్ని చూస్తా. ఇదే వ్యత్యాసం. అబ్రహాము ఇద్దరి దగ్గరికి దేవదూతలు వచ్చారు, ఇద్దరు దేవదూతలే. కానీ ఒక వ్యక్తి దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు అతడు ఇంటిలో ఉన్నాడు. ఇంటిలో దేవుని దర్శిస్తే దేవుని చూస్తాం, వీధిలో దేవుని దర్శిస్తే లోకాన్ని నీవు చూచేవాడిగా ఉంటావు. కాబట్టి ఇక్కడ లోతు యొక్క కుటుంబము సొదొమలో ఉన్నది. సొదొమ అనగా లోకము, లోకము యొక్క ఆచారాలు, లోకము యొక్క పద్ధతులు, పోకడలు కనబడుచు ఉన్నాయి. కాబట్టి వీధుల్లో ఉన్న ఈ ఆ లోతు కుటుంబము సొదొమ గవిలను చూస్తున్నాయి, సొదొమ ఆకర్షణలు చూస్తున్నాయి, సొదొమ పాపాన్ని అవి చూచేవిగా ఉంటుంది. చంటి బిడ్డలను చంకనెత్తించుకొని చక్కగా ఓపికతో బిడ్డలైన వారికి అన్నం పెట్టేవారు. ఎప్పుడు లేటెస్ట్ కాలం వచ్చింది కాబట్టి మీకన్నా మాకు కొంచెం మెదడు ఎక్కువ, బ్రెయిన్ ఎక్కువ, తలక ఎక్కువ అని ఈ తల్లులు ఏం చేస్తున్నారంటే ఫోన్ ఆన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ ఆన్ చేసి అది బటన్ నొక్కగానే అందుట్లో ఏదో ఒకటి కార్టూనో లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించిందో వస్తూ ఉంటే ఆ పిల్లోడు దాన్ని చూస్తూ ఉంటే ఈ తల్లి ఏం చేస్తుందంటే వాడు అది అయిపోయే లోపల ఈ గిన్నెలో అన్నం ఏం చేస్తుందంటే తల్లి బాగా కుక్కిద్ది అనమాట. కుక్కిద్ది. ఒకరోజు ఒక తల్లి బాధపడుచు ఉందట. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు మా అబ్బాయి అన్నం తినలేదయ్యా. ఎందుకు అన్నం తినలేదంటే ఫోన్ చూడలేదయ్యా. ఎందుకు ఫోన్ చూడలేదంటే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందయ్యా. ఫోన్లో ఏమైపోయిందంటండి? బ్యాలెన్స్ అయిపోయిందంట. పాపం బ్యాలెన్స్ అయిపోవటం వల్ల పిల్లోడికి ఏం పెట్టడం కుదరలేదటండి, అన్నం పెట్టడము కుదరలేదట. ఈరోజు ఇట్లాంటి తల్లులు చాలామంది తయారైన వారుగా ఉన్నారు. ఒక సందర్భంలో ఒక దైవజనుడి దగ్గరికి ఒక సహోదరు వచ్చి ప్రార్థన చేయమందంటే ఎంతో బాధాకరంగా, అయ్యా మేము పనిచేస్తున్న చోట మా డాక్టర్ బాబు గారు ఉన్నారయ్యా, ఆ డాక్టర్ బాబు గారికి వంటకి ఎవరు వండేవారు లేరయ్యా, ఆ వంటలకు ఏమైపోయింది, వెళ్ళిపోయిందయ్యా. కాబట్టి మా డాక్టర్ బాబు గారు మా వంటలక్క రావాలయ్యా, వాళ్ళిద్దరూ కలిసిపోవాలయ్యా అంటే ఈ డాక్టర్ గారి గురించి, వంటలక్క గురించి పాస్టర్ గారికి తెలియక ప్రార్థన చేయడం మొదలుపెట్టేసాడు పాపం. అయ్యా పాపం డాక్టర్ గారు అంటున్నారు కదయ్యా, చాలామందికి వైద్యం చేయాలి కయ్యా, ఆయనకి అన్నం వండి పెట్టేవారు లేకపోతే ఎట్టయ్యా, ఆ వంటలక్క ఎక్కడుందోనయ్యా, ఆ వంటలక్క త్వరగా రావాలయ్యా, వంటలక్క అన్నం వండి పెడితేనేగయ్యా డాక్టర్ బాబు అందరికి వైద్యం చేసేవాడిగా ఉంటాడు కయ్యా అని ఏం చేశాడు. ఈయన ప్రార్థన చేస్తే సంఘంలో వారు అందరూ ఇక నవ్వుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మొదలుపెట్టారు. ఎంతగా దీపం ఆరిపోయిందా ఇంకా వెలుగుతుందా? ఇక్కడ చెప్పండి. ఆ దీపం ఉన్న రోజులు చాలామంది 8:30 దాటందే వచ్చేవాళ్ళు కాదు. 8:30 దాటందే ఆ మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మన చూపు దేవుల్లో నడిపిస్తుందా, లోకంలో నడిపిస్తుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ
లోతు యొక్క కుటుంబము సొదొమ వైపు చూస్తుంది, లోతు యొక్క కుటుంబము లోకం వైపు చూస్తుంది, లోతు యొక్క కుటుంబము నాశనం వైపు చూస్తూ ఉంది. అయినా సరే దేవదూతలు లోతు కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. లోతు చెప్తున్నాడు, అమ్మా మనము బయటకు వెళుతున్నాం, చూడవద్దు, సొదొమ వైపు చూడవద్దు అని లోతు ప్రత్యేకంగా చెప్పాడు. కానీ కొంతమంది ఉంటారండి, నువ్వు చెప్తే నేను చేయనేదేంటి, నువ్వు అడ్డం ఏంటి, నేను తెడ్డువా అంటూ ఉంటా. అదే ఈ లోకంలో కనుక ఉన్నట్లయితే, ఈ లోకంలో మగవాళ్ళు తెలియకలవాళ్ళు కాబట్టి ఎట్లా చెప్పేవాళ్ళు తెలుసా, ఇదిగో మనం సొమ్మెదమ గురించి బయటకు వస్తున్నాం కాబట్టి మాటకి వెనక్కి తిరిగి చూడు, మాటికి వెనక్కి తిరిగి చూడు, వెనక్కి తిరిగి చూడకపోతే బాగోదు అని భర్త అన్నాడు అనుకో, నువ్వు అన్నా కాబట్టి నేను చూడని ఈ లోతు భార్య ఏం చేసేదంటే వెనక్కి తిరిగి చూడకుండా ఎదరికొచ్చేసేది. హల్లెలూయా. కొన్ని టెక్నిక్స్ అనమాట. ఇక్కడ నేను చెప్తున్న మాట అది ఆ కాలంలో లోతున్నాడు. ఇక్కడ లోతు భార్య చూచుట వలన ఏమైందంటే వెనక్కి తిరిగి చూచుట వలన ఉప్పు స్తంభము అయిపోయింది. తన కుటుంబం కూడా పాపంలో మునిగిపోయింది. ఇద్దరు దేవదూతలను ఎదుర్కొన్నారు. ఒకరేమో ఇంటి గౌని యొద్ద దేవదూతలను ఎదుర్కొని దేవుని చూచారు, మరొకరు వీధిలో దేవదూతలను ఎదుర్కొనటం వలన వారు దేవదూతలను అయితే ఎదుర్కొన్నారు, కానీ దేని చూచారో తెలుసా, లోకం వైపు చూచిన వారుగా కనబడుచు ఉన్నారు. ఈరోజు పాపులు ఈ వీధిలో ఎవరు ఉన్నారంటే పాపులు. ఈ పాపుల మధ్య నువ్వు దేవుని చూడలేవు. వ్యక్తిగతంగా నువ్వు దేవుని దగ్గర రాగలిగితేనే నువ్వు లోకాన్ని విడిచి దేవుని చూడగలుగుతావు. నీ వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి రానంత వరకు నీలో ఉన్న పాపాన్ని బట్టి దేవుని చూడలేవు. పాపాత్ముడైన సుంకరి దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చాడు కాబట్టి ఆకాశం వైపు కనుదెత్తకు ధైర్యము చాలక ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. అతని ప్రార్థన ఆలకించబడింది. ఈరోజు నీ పాపం ఏదైనా సరే పాపులతో కలిసి దేవుని దగ్గరికి వస్తాం కాదు, కానీ నీ పాపంగానే ఉన్న వ్యక్తిగతంగా నువ్వు దేవుని దర్శించినట్లయితే ఆ దేవుడట నీ పాపం నుంచి విడుదల కలిగించేవాడుగా కనపడుతున్నాడు. ఇక్కడ మనం యొక్క చూపును గురించి నేను మాట్లాడుచున్న పాపుల యొక్క మార్గంలో ఏం చేశాడంటే ఇతడు టెంట్ వేసిన వాడుగా ఉన్నాడు, గుడారం వేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తన యొక్క గుడారాన్ని ఎక్కడ వేసుకున్నాడటండి, పాపుల మార్గంలో వేసుకున్నవాడుగా కనపడుచు ఉన్నాడు. ఇంకొంచెం మనము వాక్య భాగంలో చూసుకున్నాడు. మూడవది, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇక్కడ దైవజనుడు వస్తూ ఉన్నాడండి. ఆ దైవజనుడిని చూచి అక్కడున్న కొంతమంది ఏమంటున్నారంటే, ఓ బోడినెత్తివాడా అని ఏం చేస్తున్నారట, అపహాసం చేస్తున్నారు, చులకన చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అప్పుడు ఆ దైవజనుడు వారిని చూచిన వాడుగా ఉన్నాడు. చూచి వారి మీదకి ఆ మృగమును పంపించినప్పుడు దాదాపు 42 మందో 41 మందో వారు ఆ పశువు ఆ ఖడ్గమృగం చేతికి సింహం చేతికి చిక్కబడి చీల్చబడిన వారుగా కనబడుచు ఉన్నారు. ఇక్కడ అపహాస్యము అనే అనుభవం కనబడుతుంది. ఏమంటే 41 మంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? 41 మంది ఒకేసారి పాపం చేశారా? లేదే. అందులో మొదటిగా ఒకడు మొదలుపెట్టాడు. ఆ ఒక్కడుగా మొదలుపెట్టిన ఆ యొక్క అపహాస్యాన్ని మిగతా వారు దాన్ని ఏం చేశారంటే కొనసాగించారు. అపహాస్కులు కూర్చుంటే జరిగేది ఇదే. అందరూ ఒకేసారి ఈ అపహాస్యాన్ని మొదలుపెట్టరు, ఒకడు మొదలు పెడతారు. దాన్ని ఖండించవలసింది పోయి దాన్ని తర్వాత వాడు కొనసాగిస్తాడు. ఇది ఎక్కడ దాకా చేరిందో తెలుసా? 41 మంది. అంటే వీళ్ళెవరో ఒకానొకప్పుడు ఈ ఎలీషా దైవజనుడు పరిచర్య చేస్తుంటే ఈ దైవజనుడి చేతుల మీద నీళ్లు పోసిన వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు ఈ దైవజనుడు తన గురువుగారి దగ్గర నుంచి 2 ఆత్మను పొందుకొని వస్తున్నాడు. 2 ఆత్మను కలిగి వస్తున్న ఈ దైవజనుడిని ఏ శిష్యులైతే చేతుల మీద నీళ్ళు పోసారో ఆ శిష్యులే ఓ బొడినెత్తివాడని చులకనగా అపహాస్యం చేస్తున్న వారుగా కనబడుచున్నారు. వెంటనే ఆ దైవజనుడి యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. సింహం వారిని ఏం చేసిందో తెలుసా? చీల్చివేసింది. అందుకే మనం ఎప్పుడు ఎక్కడ కూర్చోకూడదు అంటే అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకూడదు. ఎందుకంటే
వాడేదో చులకనగా హేళనగా ఒక మాట మాట్లాడతాడు. వెంటనే నీకేమేస్తుంది అంటే నవ్వు వచ్చేస్తుంది. వారితో పాటు ఏకీభవించి నువ్వు కూడా ఏం చేస్తావు, నవ్వుతూ ఉంటాం. ఒకసారి మా పిల్లోడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే నా వయసు వాళ్ళు నాకన్నా కొంచెం ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ చదివే కొంతమంది పిల్లలు నా వయసుతో పాటు మెడిసిన్ తీసుకుని దాకా వచ్చారు. వస్తే లోపల ఒక అమ్మాయి మెడిసిన్ ఇస్తుంది. మరి ఏమందో ఏంటో వీళ్ళు చులకనగా నవ్వుతూ ఉన్నారు. ఏంటి రెట్ట నవ్వుతున్నారని నేను నవ్వే. ఆ అమ్మాయి నాయం కిట్టమిరిమని చూసింది. మా పిల్లోడిని వేసుకుని నేను సంకలు వేసుకుని నేను వెళ్ళా. వాళ్ళు నవ్వుతున్నారు, ఏంటి రిటర్న్ అవుతున్నారని నేను నవ్వితే ఆ అమ్మాయి ఏం చేసింది, నాయంకి మిరుమని చూసింది. ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి మళ్ళీ వెళ్ళి కుర్చీలో కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏంటమ్మా అట్టు చూసేవారంటే వాళ్ళు ఏదో ఒకటి ఉంటే మీరెందుకు నవ్వారండి అంది. అసలు నాకేదో అసలు నీకు నాకు సంబంధం ఏంటమ్మా, ఆ పని కొట్టుకుని వాళ్ళు ఏదో అంటే సడన్గా నవ్వు వచ్చింది, నీ మీద ఎటువంటి దురాభిప్రాయం లేదంటే ఏమంటే మీరు వాళ్ళ కలిసిపోయినట్టుగా అనిపించింది. కాబట్టి నాకు బుద్ధి వచ్చింది. కాబట్టి ఎవరైనా చులకనగా చేసి నవ్వుతూ ఉంటే గబాలు మనం వాళ్ళతో పళ్ళు ఇచ్చామనుకో ఏమవుతుంది తెలుసు, ఒకసారి ఆ పళ్ళు కూడా రాలిపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు. ఎందుకంటే అది ఒక్కరి ద్వారానే మొదలవుతుంది. అపహాస్యం అనేది ఒక్కరి ద్వారా మొదలు. కానీ వారితో పాటు ఉన్న వారందరూ దాంతోపాటు ఏం చేస్తారట, ఏకీభవించి. ఎట్లాగో చెప్తా, మన చిన్నప్పుడు విమానం, ఇప్పుడు కూడా విమానం వస్తుందండి పైకి. విమానం రాగానే లోపల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారని ముందు ఈ యొక్క తల్లి వచ్చేసేసి ఉంటుంది పగ పిల్లడు వచ్చేసి ఆకాశం అమ్మో ఏంటి విమానం వస్తుంది అనగారు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చేసి వాకిట్లోకి వచ్చి యాండే విమానం వస్తుందండి ఆకాశంలో అని. ఏమంటే ఈయన పరిగెత్తుకుని ఓ పెద్దోడా ఆకాశంలో విమానం వస్తుందనగానే ఆకాశంలో విమానం వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి పైకి చూచి లోపలికి వెళ్ళారు. అంటే ఈ విమానాన్ని చూచింది ఎవరు మొట్టమొదటిగా, ఒక్కరే. ఆ ఒక్కరిని బట్టి ఇంట్లో వారందరూ ఏం చేశారు, విమానాన్ని చూడడానికి వచ్చిన వారుగా కనపడుచున్నారు. అందుకే నేను చెప్తున్నా, అపహాస్కులు కూర్చుండు చోటున. అంటే అపహాస్యం ఎప్పుడు కూడా ఒక్కరితోనే ప్రారంభమవుతుంది, అది అందరికీ వ్యాపిస్తుంది. అది అందరికీ ఏం చేస్తుంది, వ్యాపించేదిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది, అపహాసకులు కూర్చుండు చోటున నీవు కూర్చోవద్దని వాక్య భాగం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. బేతేలుకు వెళ్ళును, అక్కడ త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణంలోండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనక్కి తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించును. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలురలను ఏం చేసేది ఏంటండి, తిరివేశాయి. ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మీరు బిడ్డలకి ఏం నేర్పించాలి, అపహాస్యం నేర్పించవద్దు, వెటకారం నేర్పించవద్దు, చులకన మాటలు నేర్పించవద్దు. మీ ఇంట్లో దైవజనుని గురించి ఏ అపహాస్యపు మాటలు అయితే మాట్లాడతారో అదే నీ బిడ్డలైన వారు ఉంటారు. నీ బిడ్డలైన యొక్క హృదయాల్లో అదే ముద్రించబడుతుంది. అదే ఆలోచనతో బిడ్డలైన వారు దైవజనుల్ని చూసేవారుగా ఉంటారు. ఈరోజు నీ బిడ్డలు దైవజనుని దర్శిస్తే వందనాలు చెప్పే యొక్క మర్యాద నేర్పించు, సంస్కారం నేర్పించు. అంతే తప్ప నీ బిడ్డలు ఎదుట దైవజనునికి వ్యతిరేకంగా ఏదైనా చులకన మాట్లాడితే భవిష్యత్తు అతడు భక్తిలోంచి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. దైవజనులందరి పక్షంగా ఒకే రకమైన దురభిప్రాయం కలిగే ఉద్దేశం ఉంటుంది. నువ్వు చిన్ననాటిలో నీ బిడ్డ ముందు సంఘానికి వ్యతిరేకంగా, దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు బిడ్డ యొక్క హృదయంలో నాటబడడం వల్ల అతడు దేవుళ్ళలోంచి తొలగిపోయి లోకంలో పాతుకుపోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథం ఉంటుంది, తల్లిదండ్రులు ద్రాక్షారసము ద్రాక్ష పళ్ళు తినగా బిడ్డల యొక్క పళ్ళు పులిచెను అంటున్నాడు. ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు మనము ఏ నడకలో అయితే నడుస్తామో అదే నడకలో మన బిడ్డలైన వారు కూడా నడిచేవారుగా ఉంటారు. ఈరోజు 2 భార్యాభర్తలు పీతలటండి.
మగపీత ఆడపీత ఈ రెండు పెళ్లి చేసుకున్నాయి, ఒక పిల్లోని కన్నాయి. దీని పేరు పిల్లపీత. దీని పేరు ఏంటండి? పిల్లపీత. పిల్లపీతనికి ట్రైనింగ్ ఇస్తున్నారు తల్లిదండ్రులు. ఎట్లా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వాకింగ్ నేర్పిస్తూ ఉన్నారు. అలా వాకింగ్ నేర్పిస్తూ ఉన్నప్పుడు కొంతకాలం వాకింగ్ నేర్పించిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు గమనించిందంటే, ముందుకు రా అమ్మ, నా వైపు చూడమ్మా అంటే ఈ పిల్లపీత తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉంది, కానీ నడక మాత్రం వేరే విధంగా నడుస్తుంది. వెంటనే వీటికి 2-3 సార్లు సముదాయించినా కూడా అది మాట వింటలేదని డెప్ప మీద పెట్టి 2 ఇచ్చారు. డెప్ప మీద పెట్టి 2 కొట్టినా కూడా ఈ పిల్లపేత తల్లిదండ్రులనే చూస్తుంది. నడకెట్టు నడుస్తుంది? ప్రక్కగా నడుస్తుంది. ఎక్కగా నడుస్తుందండి? ప్రక్కగా నడుస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా పీతలు చూసారా? తింటమే కానీ చూస్తాం లేదనుకుంటా. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క పంచాయతీ ఎక్కడికి వెళ్ళిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా రాజా, ఇది పరిస్థితి, మీరే ఈ పిల్లపీతలను లైన్లో పెట్టాలంటే సరే, నా వైపు చూస్తూ నడవమంటే చక్కగా ఈ పిల్లపీత రాజుగారి మాటను గౌరవించి రాజుగారి వైపు చూస్తూ నడుస్తుంది, కానీ మంత్రి వైపు నడుస్తుంది. చూచేది ఎవరి వైపు? నడిచేది ఎవరి వైపు? మరలా రాజుగారు తమాయించుకుని తిన్నంగా నడమని గట్టిగా గద్దించాడు. మరలా రాజుగారు వైపువే చూస్తుంది. నడిచేది ఎవరి వైపు? మంత్రి గారి వైపు. ఏమిటబ్బా ఇట్లా ఉంది, ఇదంత చెప్పిన అర్థం కావట్లేదు అని అసలు లోపం ఎక్కడుందా అని చెప్పి ఈ భార్యాభర్తలను కేకేసి నా దగ్గర రండి అని భార్యాభర్తల్ని కేకేసాడు. ఈ భర్త పీత భార్య పీత రాజుగారి వైపు చూస్తున్నాయి. ఎవరి వైపు నడుస్తున్నాయి? మంత్రి వైపు నడుస్తున్నాయి. లోపం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. దీన్ని ఏమంటారండి? మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటారు. కాబట్టి లోపం వీరిలో ఉంది. కాబట్టి బిడ్డలు కూడా ఆ విధంగా, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నారో వారి బిడ్డలు కూడా అలాగే నడుస్తూ ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే బిడ్డలకు పళ్ళు పులిసాయి. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈరోజు నీ బిడ్డల యందు ఏ అపహాసపు మాటలైతే మాట్లాడుచు ఉన్నావో, ఏళన మాటలు, చులకన మాటలు, భయభక్తి లేని మాటలు, ఎట్లాంటి మాటలు అయితే నువ్వు మాట్లాడుతున్నావు, రేపు నీ తర్వాత నీ సంతానము కూడా అదే వరవడిలో ఖచ్చితంగా కొనసాగుతుంది. 3 మాటలు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ పై 3 వచనాలు ఒక చెట్టును గురించి మాట్లాడుతున్నాడు. కింద 3 వచనాలు పొట్టును గురించి మాట్లాడుతున్నాడు. అన్యుడు గురించి మాట్లాడుతున్నాడు, ధన్యుడు గురించి మాట్లాడుచు ఉన్నా. ఈరోజు దేవుని వాక్యం వినే విషయంలో, విని ఆచరించే విషయంలో నువ్వు చెట్టులాగా ఉన్నావా, పొట్టులాగా ఉన్నావా? వాక్యం ప్రకారం నడిచేవాడటండి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నవాడు కనపడుతున్నాడు. వాక్యం ఏరున నాటబడిన వాడు కనపడుతున్నాడు. సంఘ అనుభవాలు ఎదిగినవాడు, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అనుభవాలు ఎదిగినవాడు, సహవాసపు అనుభవాలు ఎదిగినవాడు కనపడుచున్నాడు. ఈ సహవాసపు అనుభవాల్లో ఎదిగినవాడు, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అనుభవాల్లో ఎదిగినవాడు అంటండి. తల్లిదండ్రులు ఏ భక్తి వరవడిని కొనసాగించారో, ఏ స్వార్థ పరిచర్య విషయంలో వారి శిఖరాగ్రాన్ని నిలిచారో, వారి తర్వాత వచ్చిన వారంట మరింత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే భక్తిని వారి సంతానము కొనసాగిస్తారు. కారణం ఏంటో తెలుసా? ఈ తల్లిదండ్రులు వేసిన పునాది. ఈరోజు నా బిడ్డలు నాకంటే గొప్పవారు అవ్వాలని ఎంతమంది ఆశపడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏ పునాది అయితే బలంగా మీ బిడ్డల మీద వేస్తారో, మీరు ఏ పునాది మీద నిలిచారో అదే పునాది మీ పిల్లలకి వేస్తే ఖచ్చితంగా మీకంటే బలమైన కోటలు దేవుని కొరకు వారు నిర్మించేవారుగా తయారవుతారు. హల్లెలూయా. అటువంటి కృపలో దేవుడు మన కుటుంబాన్ని నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వేడుకల్లో దీవించునుగాక.